హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఆరుద్ర స్మృతిలో త్వభావాన వీచికలు అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. ఆరుద్ర స్మృతిలో త్వభావన వీచికలు తోట భావనారాయణ ఆయన అందజేసిన ఈ స్మృతిలో ఆరుద్ర స్మృతిలో భావవీచికలు అన్నమాట. ఇక వినండి. 1993లో ఆంధ్రప్రభలో చాలా మార్పులు తీసుకురావాలని ఎడిటర్ దీక్షితులు గారు నిర్ణయించుకున్నారు. రకరకాల సప్లిమెంట్లతో పాటు సినిమా సమాచారం పెంచడం, ఆదివారం అనుబంధంలో కొత్త శీర్షికలు ప్రవేశపెట్టడం ఇలాంటివి అందులో చాలా ఉన్నాయి. అలాంటి కొత్త శీర్షికల్లో ఒకటి ఆరుద్ర గారి జ్ఞాపకాలు రాయించటం. అప్పుడు తోట భావనారాయణ అనే నేను మద్రాస్ ఆంధ్రప్రభలో ఉండటం వల్ల వారం వారం ఆయన దగ్గరికి వెళ్ళి రాయించి తీసుకొచ్చే బాధ్యత నాకు అప్పచెప్పారు. దీక్షితులు గారు అప్పటికే ఆరుద్ర గారికి ఫోన్ చేసి ఒప్పించి ఉండటం వల్ల నేను వెళ్ళి పరిచయం చేసుకోవటం కొంత సులువే కావచ్చు. కానీ అంత పెద్ద ఆయన్ని కలుసుకోబోతున్నానన్న నిజం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఏమైతేనేం, కలం పేరుతో ఆరుద్రగా అందరికీ తెలిసిన భాగవతుల సదాశివశంకర శాస్త్రి అలాంటి పేరు మోసిన సినీ గీత రచయిత, 13 సంపుటాల సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర వెలువరించిన పరిశోధకుడు, అభ్యుదయ రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో ఒకడు, అనేక సాహితీ ప్రక్రియల్లో ప్రతిభను చాటినవాడు అయిన ఆరుద్ర అనే మహానుభావుణ్ణి కలుసుకున్నాను అంటాడు తోట భావనారాయణ తన భావవీచికల్లో. టీ నగర్ పాండీ బజార్లో పూల మార్కెట్ పక్క ఆ సందులోని ఇల్లు, దానికి కొనసాగింపుగా వేసిన షెడ్డులో ప్రశాంతంగా కూర్చొని నాట్యశాస్త్ర గ్రంథం ఒకటి చదువుతూ ఉన్నారు ఆరుద్ర. పక్కనే 3 బీరువాల్లో పుస్తకాలు, ఒక పాత టైప్ రైటర్ కూడా ఉన్నాయి. నమస్కారం పెట్టి పరిచయం చేసుకున్నాను. కాసేపటికి ఆరుద్ర వదిన గారు, రామలక్ష్మి గారి అక్కగారు అన్నమాట, ఆమె వచ్చి గ్రీన్ టీ తెచ్చారు. అదే మొదటిసారి గ్రీన్ టీ తాగటం నేను. అప్పటి నుంచి వారానికి కనీసం 2 సార్లు ఆయన దగ్గరికి వెళ్ళడం, గ్రీన్ టీ తాగుతూ మాట్లాడుకోవటం దాదాపు ఆయన చనిపోయేదాకా 5 ఏళ్ల పాటు సాగింది. మొదటి రోజే ఆయన డిక్టేషన్ మొదలైంది. నా అక్షరాలు తప్పులు లేకుండా కుదురుగా ఉన్నాయని మెచ్చుకున్నారు ఆరుద్ర. ఇంట్లోంచి వస్తూ రామలక్ష్మి గారు, అబ్బాయి టీ తాగావా అనగానే ఉలిక్కిపడి అటు చూశారు. ఆరుద్ర గారు సమాధానం ఇచ్చాక కానీ ఆమె పిలిచింది నన్ను కాదని ఆరుద్ర గారిని అని అలా పిలుస్తారని నాకు అర్థమైంది. ఆమెకు నన్ను పరిచయం చేశాక నేను రాసింది చదివి, టైపిస్ట్ 10th కంటే ఎక్కువ చదివి ఉండకూడదు, సొంత పైత్యం ఉపయోగిస్తాడు అని కాసా సుబ్బారావు గారు అనేవారు. కానీ నువ్వు మాత్రం చెప్పింది చెప్పినట్టే రాశావు అన్నారు రామలక్ష్మి గారు. అలా మార్కులు కొట్టేశారు. అప్పుడప్పుడు రామలక్ష్మి గారు కాసేపు కబుర్లు చెప్పేవారు. ఇంటి పని మాత్రం వాళ్ళ అక్కగారిదే. బ్రాహ్మణునే కానీ జన్యం వేసుకోలేదు, పెళ్లి చేసుకున్నాను కానీ తాళి కట్టలేదు అనే ఆరుద్ర గారి డైలాగ్ సంగతేమో కానీ రామలక్ష్మి గారికి ఒక్కోసారి చాలా ఇబ్బందిగా అనిపించేదట. గర్భిణిగా ఉన్నప్పుడు సిటీ బస్ ఎక్కితే ఆమె బోసి మెడ చూసి, అయ్యో ఈ వయసులో ఇన్ని కష్టాలా
అన్నట్టు బాధపడేవాళ్ళని చెబుతూ నవ్వేవారు రామలక్ష్మి. ఆంధ్రప్రభ కాలం మాత్రమే కాకుండా పుస్తక సమీక్షలు అవి మొదలు వ్యాసాల దాకా ఏది రాయాలన్నా ఆరుద్ర గారు అలా ఫోన్ చేసి పిలవగానే వెళ్ళి రాసి పెట్టడం అలవాటుగా మారింది ఆయనకి. ఆ రోజుల్లో రావిశాస్త్రి గారు చనిపోయారు. ఆరుద్ర గారి స్పందన తీసుకోమని హైదరాబాదు నుంచి కల్లూరి భాస్కరం గారి ఫోను. వెంటనే ఆరుద్ర గారికి ఫోన్ చేసి విషయం చెప్పాను. ఎప్పుడు రమ్మంటారని అడిగితే, నేను చెప్పటం నువ్వు రాసుకోవటం అలవాటేగా, ఇక్కడ దాకా ఎందుకులే రాసుకో అన్నారు. రావిశాస్త్రి పెన్ను మూశారు అంటూ చెప్పటం మొదలుపెట్టారు ఆరుద్ర. ఆ రోజు అదే శీర్షిక కూడా అయింది. ఆ తరువాత సాహిత్యకారులు ఎవరు చనిపోయినా ఆ ప్రయోగం ఒక ఆనవాయితీగా మారింది మాకు. ఒకరోజు వెళ్ళగానే ఆరుద్ర గారు నాకు కవర్ చేతికిచ్చారు. చూడగానే అది ఈనాడు ఉషోదయ పబ్లికేషన్ నుంచి అని అర్థమైంది. ఆ కవరు తెరిచి చూస్తే అది రామోజీరావు గారి సంతకంతో ఆరుద్ర గారికి రాసిన పర్సనల్ లెటర్. అది దాంతోపాటు ఒక బ్లాంక్ చెక్. ఆ లెటర్లో స్థూలంగా చెప్పింది ఏమిటంటే, అందరూ నేను సాహిత్యానికి వ్యతిరేకనని అనుకుంటారు, కానీ దినపత్రికల్లో సాహిత్యానికి మాత్రమే వ్యతిరేకని. భారతీ స్థాయిలో ఒక సాహిత్య పత్రిక పెట్టాలని అనుకుంటున్నాను. అది కూడా మీరు అదే ఆరుద్ర గారు సారథ్యం తీసుకుంటే మీ ఒప్పుకోలుకు సూచనగా ఈ చెక్కు తీసుకోండి అని రామోజీరావు గారు రాసి పంపినటువంటిది. అప్పటికే చదివి ఉన్నారు కాబట్టి నేను చదవటం పూర్తయిందని గ్రహించగానే, ఏమంటావు, నువ్వు వస్తావా అన్నారు నన్ను ఉద్దేశించి. క్షణం ఆలోచించకుండా నేను సరేనన్నాను. అయితే రాసుకో అంటూ లెటర్ డిక్టేట్ చేయటం మొదలుపెట్టారు. అందులో మూత్రపిండాల వ్యాధితో నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడు మాగుంట సుబ్బరామిరెడ్డి గారు నాకు సహాయం చేశారు. నేను ఆయనకు రుణపడి ఉన్నా, ఆయన ఒక వీక్లీ పెట్టే ఆలోచన ఉందని తెలిసి ఆయన అడక్కపోయినా దానికోసం పనిచేస్తానని మాటిచ్చాను. అందువల్ల మీరిచ్చిన ఈ అవకాశాన్ని వాడుకోలేకపోతున్నా అంటూ లెటర్ ముగించారు ఆరుద్ర. ఈ లెటర్తో పాటు రామోజీరావు గారి బ్లాంక్ చెక్ వెనక్కి వెళ్ళిపోయింది. సాహిత్య పత్రిక ఆలోచన వాయిదా పడింది. ఈ మధ్యకాలంలో కొన్నేళ్ల పాటు నడిచి ఆగిపోయిన తెలుగు వెలుగు బహుశా ఆ ఆలోచన కొనసాగింపు కావచ్చు. తెలంగాణ తొలి పత్రికగా హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ వారు అట్లా రిటైర్ అయిన డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ అప్పట్లో మద్రాసులో నాకు విషయం చెప్పారు. ఆయన బంగోరే ఒకసారి మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో సేద్య చంద్రిక అనే పత్రిక ప్రతి చూశారని, అది చాలా పాత పత్రిక అయ్యే అవకాశం ఉందని చెబుతూ దాని మీద ఒక వ్యాసం రాయమని సూచించారు. కష్టపడి దాని ఆచూకీ తెలుసుకుని వివరణాత్మకంగా ఒక వ్యాసం రాశాను, కానీ అది ప్రచురితమైన సంవత్సరాన్ని ఖచ్చితంగా లెక్కగట్టడం అందులో చాలా కీలకం. ఆ విషయం ఆరుద్ర గారికి చెబితే ఆ ప్రతిని పరిశీలించి లెక్కలు గట్టి అది 1883 అని నిర్ధారించారు. దీంతో ఇది తెలంగాణ తొలి పత్రిక అని, అప్పటిదాకా అనుకుంటున్న నీలగిరి పత్రిక కాదు అని తేలింది. ఈ కొత్త విషయానికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించి అప్పట్లో ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధం ఎడిటర్ విజయబాబు గారు, తర్వాత కాలంలో ఆంధ్రప్రభ సంపాదకునిగా, సమాచార హక్కు చట్టం కమిషనర్గా కూడా పనిచేశారు ఆ విజయబాబు. 2 ఆదివారాలు 2 భాగాలుగా వేసి తగిన ప్రాచుర్యం కల్పించారు. పాత రచనల కాల నిర్ణయంలో సమస్యలు ఎలా వస్తాయో, ఎలా పరిష్కరించాలో చెబుతూ ఆరుద్ర గారు స్వామినేన ముద్దు నరసింహం నాయుడు 1855లో రాసిన హితసూచని అనే దాన్ని ఉదహరించారు. దానికి ఆయన రాసిన ప్రవేశిక గురించి చెప్పడానికి పునర్ముద్రించిన హితసూచిని కాపీ ఒకటి నా కోసం ప్రత్యేకంగా రాజమండ్రి నుంచి తెప్పించి ఇచ్చారు.
ఆరుద్ర గారితో సాన్నిహిత్యం పెరిగిన తరువాత ఆయన్ను ఇంటర్వ్యూ చేయాలనే కోరిక పుట్టింది. అయితే ముందుగా ఎడిటర్ దీక్షితులు గారు అనుమతించాలి. నేరుగా కాకుండా కల్లూరి భాస్కరం గారితో అడిగించడం మేలనిపించింది నాకు. రోజు ఎడిటోరియల్ సహా ఎడిట్ పేజీతో కుస్తీ పడుతూనే ప్రతి సోమవారం సాహితీ గవాక్షం కూడా ఆయనే చూసేవారు. ఎడిటర్ను ఒప్పించటంతో పాటు నేరుగా ఆరుద్ర గారికే ఆ విషయం చెప్పడంతో నా పని సులువైంది. చాలా పెద్ద ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నానని ఆరుద్ర గారితో చెప్పాను. రోజు ఓ గంట పాటు వారం రోజులు కూర్చుందామన్నారు. ఏ ప్రశ్నకు సమాధానం దాటవేయకుండా చెప్పారు. మొత్తం ఇంటర్వ్యూ నా చేతి రాతలో 68 పేజీలు వచ్చింది. ఎడిట్ చేసుకోవటం భాస్కరం గారికే వదిలేస్తూ అంతా పంపించాను. ఎంత ఆశ్చర్యమంటే 3 వారాల పాటు సాహితీ గవాక్షం పేజీని ఈ ఇంటర్వ్యూతో నింపారు. ఇది నాకు దొరికిన అరుదైన గౌరవం. సహజంగానే ఇంటర్వ్యూలో చాలాసార్లు శ్రీశ్రీ ప్రస్తావన వచ్చింది. శ్రీశ్రీతో ఆరుద్ర గారికి పడదని, అసూయ అని ఉన్న విమర్శలకు ఆయన సమాధానం చెప్పారు. అంతేకాదు, ఒక సందర్భంలో నాకు డబ్బింగ్ మెలకువలు చెబుతూ శ్రీశ్రీ ఎంత సునాయాసంగా డబ్బింగ్ రాయగలరో సోదాహరణంగా వివరించారు ఆరుద్ర. అందరూ తెలుగు పదం కోసం వెతుకుతూ ఉంటే ఆయన ఏకకాలంలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా పదాలు ఆలోచించగలరని, అలా శ్రీశ్రీ గొప్పతనం గురించి చెప్పారు ఆరుద్ర. నిజం చెప్పాలంటే ఆరుద్ర చాలా వేగంగా డబ్బింగ్ రాయగలరని పేరుంది. హిందీ నుంచి రాయటం చాలా కష్టమైన ఆహ్ సినిమాను ప్రేమలేఖలుగా అనువదించినప్పుడు ఆ సినిమాకు ఆరుద్ర పాటలు మాటలు ఎంత బాగా అనువదించారో అప్పట్లో చెప్పుకున్నారు. కానీ ఆయన మాత్రం తనకు తక్కువ మార్కులే పడతాయన్నారు. కడుపులో ఉన్న బిడ్డ గురించి ప్రస్తావించే పాత్ర మై మాహూ అని క్లోజప్లో చెబుతున్నప్పుడు పెదవుల కదలికకు తగినట్టు ఏం రాయాలా అని అరగంట సేపు ఆలోచించాల్సి రావటం కాస్త అవమానంగా అనిపించిందని స్వయంగా చెప్పుకున్నారు ఆరుద్ర. పాపాయో అని రాసి నెట్టుకొచ్చేశానన్నారు. ఆంధ్రప్రభ నుంచి వార్తకు మారిన ఆరుద్ర గారి దగ్గరికి వెళ్ళటం ఆపలేదు. చివరి 3 ఏళ్లలో ఆయన అధ్యయనం అంతా నాట్యం, సంగీతం మీదనే. అప్పట్లో మరి ఆయన నాట్యం, సంగీతం మీదనే ఆయన మనసంతా ఉండేది. అప్పట్లో స్వప్న సుందరి అనే నాట్య కళాకారిణి, పరిశోధకురాలు, దేవదాసీలు అదే కళావంతుల నాట్యం మీద పరిశోధన చేశారు. అంతా ఆరుద్ర గారి మార్గదర్శకంలోనే. ఆమె కంటే ఆరుద్ర గారే ఎక్కువగా పరిశోధించారనిపించేది. ఆమె వచ్చిన ప్రతిసారి అప్పటిదాకా ఆయన చేసిన పరిశోధనను నోట్స్ రూపంలో అందించేవారు. అది నా చేతి రాతతోనే. ఈ నాట్యానికి ఆరుద్ర గారు విలాసిని నాట్యం అని పేరు పెట్టారు. ఆ పేరు లాంఛనంగా ప్రకటించడానికి మద్రాస్ జిఎన్ చెట్టి రోడ్డులో ఉన్న రెసిడెన్సీ హోటల్లో ప్రెస్ మీట్ ఏర్పాటైంది. ఫాలోడ్ బై కాక్టైల్స్ అండ్ డిన్నర్. ఆరుద్ర గారు ఉన్నారు కాబట్టి అరుదుగా తాగే 90కి కూడా ఆ రోజు గుడ్ బై చెప్పి భోజనానికి సిద్ధమవుతూ అలా ఉంటే నన్ను పిలిచారు. కూర్చోవని స్వయంగా గ్లాస్ నింపారు. మొహమాట పడకు, నీ వయసులో హాఫ్ లేపేవాణ్ణి అంటూ వణుకుతున్న చేతులతోనే గ్లాస్ అందించారు. చాలా సిగ్గుపడ్డాను కానీ కాదనలేకపోయా. సినిమా పాటలు రాయటం ఆపేసి పరిశోధనలకి అంకితమైన ఆరుద్ర 2 సందర్భాల్లో మాత్రం ఒట్టు తీసి గట్టి మీద పెట్టి పాటలు రాయాల్సి వచ్చింది. 1983లో విడుదలైన ఆంధ్రకేసరి సినిమా కోసం రాసిన వేదంలా ఘోషించే గోదావరి అది ఒకటైతే, 1991లో విడుదలైన పెళ్లి పుస్తకం కోసం రాసిన శ్రీరస్తు శుభమస్తు
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం అనేది రెండోది. మొదటిది రాజమండ్రి వాసులు గర్వించేలా ఇచ్చిన విలువైన కానుకైతే, రెండోది 2 దశాబ్దాలకు పైగా పెళ్లి వీడియో క్యాసెట్లలో తప్పనిసరి పాట అయి కూర్చుంది. ఆ పాట ఆరుద్ర గారి రచనతో. ఆరుద్ర అంత్యక్రియలను నిర్వహించింది ఒక్క రామలక్ష్మి మాత్రమే. ఈ విషయం వార్తకు స్వస్తి చెప్పి 1998 మే 1న జెమినీలో చేరాను. మీ తోట భావన్ నారాయణను. ఆరుద్ర గారి కిడ్నీ సమస్య పెరిగి ఆరోగ్యం ఇంకాస్త దెబ్బతిన్నట్టు తెలిసింది. కొత్తగా ఎలక్ట్రానిక్ మీడియాలో చేరటం, దానివల్ల పని ఒత్తిడి బాగా ఉంది నాకు. వెళ్ళి రావాలని అనుకుంటూ ఉండగానే జూన్ 4 ఉదయం సుమారు 10 గంటలకు రామలక్ష్మి గారి ఫోను. భావన్నారాయణ, ఆరుద్ర గారు పోయారయ్యా అన్నారు ఆమె. ఎప్పుడు, ఎక్కడా అని నా ప్రశ్నలకు అడ్డుకట్ట వేస్తూ, టైం ఉంటే ఇంటికి రా అన్నారు. క్షణాల్లో బయలుదేరి సన్ టీవీకి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరుద్ర గారింటికి వెళ్ళాను. ప్రశాంతంగా కుర్చీలో కూర్చొని ఉన్నారు రామలక్ష్మి గారు. ఆరుద్ర గారి ఆచూకీ లేదు. చివరి రోజుల్లో ఎక్కువగా వాళ్ళ ఇంటికి వచ్చే డాక్టర్ వడ్లమాని కనకదుర్గ, మద్రాస్ యూనివర్సిటీ తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ జీవీఎస్ఆర్ కృష్ణమూర్తి, సీనియర్ జర్నలిస్ట్ బిఎస్ఆర్ కృష్ణ, నిర్మాత నవతా కృష్ణరాజు, సినిమా సంగీతం నాట్యం మీద అథారిటీ అని చెప్పగల విఏకే రంగారావు వరుసగా చేరుకున్నారు వారింటికి. ఉదయం 6 గంటల సమయంలో కాస్త ఇబ్బందిగా ఉందనిపించగానే ఆయన్ను కీల్పాక్లో ఉన్న డాక్టర్ సిఎంకే రెడ్డి, అఖిల భారత తెలుగు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆ రెడ్డి గారు, వారి హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆరుద్రని. సుమారు 8 గంటలకు ఆరుద్ర కన్ను మూశారు. రామలక్ష్మి గారు ఒక్కరే ఆయన అంబులెన్స్లో నేరుగా బీసెంట్ నగర్ శ్మశాన వాటికు తీసుకుపోయి దహన కార్యక్రమం ముగించి, అస్థికలు కూడా వద్దని చెప్పి ఇంటికొచ్చి కూతుళ్లకు నాలాంటి కొద్దిమందికి మాత్రమే ఫోన్ చేసి ఈ సమాచారాన్ని అందించారు. ఇది ఆమె స్థూలంగా చెప్పిన విషయం. సినిమా కెరీర్ చాలా ఉన్నత స్థాయిలో ఉన్న రోజుల్లోనే దాన్ని పక్కన పెట్టి సంచి భుజాన వేసుకొని పెరిగిన గడ్డాన్ని పట్టించుకోకుండా దేశదిమ్మరిలా ఊరూరు తిరిగి తన పరిశోధనా సారాన్ని 13 సంపుటాల తెలుగు సాహిత్య చరిత్రగా మనకు అందించిన మహానుభావుడు తన జీవితకాలంలో సేకరించిన పుస్తక భాండాగారాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి ఇచ్చేశాడు. అన్ని రకాల సాహితీ ప్రక్రియలు చేసి 10ల సంఖ్యలో పుస్తకాలు వెలువరించిన వాడు. అతి మామూలు జీవితం గడిపిన మహోన్నతుడు. సాహితీ ప్రియుల కడసారి చూపుకు కూడా అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు ఆరుద్ర. ఇంకా చెప్పాలంటే రామలక్ష్మి గారే అలా పంపించేశారు. నాకు వాళ్ళ ఇంట్లో ఉన్న చొరవతో వాళ్ళ బీరువా వెతికి అందులో ఉన్న వీడియో క్యాసెట్లు తీసుకువెళ్ళి నాకు కావలసిన వీడియో భాగాలు కాపీ చేసుకొని ఎడిట్ చేసుకొని జెమినీ టీవీ 8 గంటల వార్తల కోసం ఒక చిన్నపాటి నివాళి డాక్యుమెంటరీ తయారు చేశాను. 2 న్యూస్ ప్రజెంటర్లు మార్చి వార్తలు చదివే సంప్రదాయం ఉండగా ఆ స్క్రిప్టును ఎంతగానో మెచ్చుకున్న సినీ నటుడు, రచయిత ఓంకార్ పట్టుబట్టి మరీ ఆ వార్తా కథనం తానే చదివారు. శ్రీశ్రీ చనిపోయినప్పుడు అరసం విరసం సభ్యులు మేమంటే మేమని పోట్లాడుకోవటం చిరాకనిపించిందని ఒకసారి రామలక్ష్మి గారు అన్నట్లు గుర్తు. బహుశా అంత్యక్రియల మీద ఇద్దరూ ముందే ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటారు భార్యాభర్తలు. ఆరుద్రకు రావాల్సినంత గుర్తింపు రాలేదు. తెలుగు వాళ్ళు తమ సాహిత్య చరిత్రకు పెద్ద దిక్కుగా చెప్పుకోవలసిన ఆరుద్రను తగిన రీతిలో సత్కరించుకోలేదు. అది కూడా రామలక్ష్మి గారు కినుక వహించడానికి కారణమై ఉండవచ్చు. ఇప్పటిదాకా జరిగిన సంగతి పక్కన పెడితే మరో 2 ఏళ్లలో, అంటే ఈ అంశం అందజేసే 2024 ఆగస్టు 31 ఆనాటికి
ఆరుద్ర గారికి అంటే 2024 ఆగస్టు 31 నాటికి ఆరుద్ర శత జయంతి సంవత్సరం ఆరంభమవుద్ది. ప్రభుత్వం, సాహిత్యాభిమానులు ఆయన స్మారక కార్యక్రమాలు నిర్వహించటం, ఆయన విగ్రహం పెట్టటం, ఆయన రచనలన్నింటినీ కలిపి సంపుటాలుగా వెలువరించటం లాంటి పనులు చేయటం కనీస మర్యాదగా ఆ రోజుల్లో 2024 ఆగస్టు 31 నాడు ఆరుద్ర గారి శత జయంతి ఉత్సవాలు ఆరంభమయ్యే సంవత్సరం కాబట్టి తోట భావన్నారాయణ గారు ఆనాడు ఆరుద్ర స్మృతిలో తోభావానా వీచికలుగా అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఆరుద్ర స్మృతితో తోభావనా వీచికలు, తోట భావన్నారాయణ వీచికలు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.